హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగేశ్వరి. టుడే నేను చాలా ఈజీగా, సింపుల్గా తయారు చేసుకునే అటుకుల లడ్డూని ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 3 కప్స్ అటుకులని వేస్తున్నా అండి. ఇందుకోసం నేను కాస్త మందంగా ఉండే అటుకులని తీసుకున్నాను. మీరు కావాలంటే కాస్త పలుచగా ఉండే అటుకులను కూడా తీసుకోవచ్చు. స్టవ్ని సిమ్లో పెట్టి అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. 7-8 మినిట్స్లో ఇవి క్రిస్పీగా క్రంచీగా వేగిపోతాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. తరువాత 1/2 కప్పు వేరుశనగ గుళ్ళను తీసుకొని అదే కడాయిలో వేసి సిమ్లో వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు కూడా ఇలా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసి చల్లారి పెట్టుకుందాం. అలాగే నేను ఒక 10-12 బాదం పప్పుల్ని కూడా తీసుకుంటున్నాను. వీటిని కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ బాదం పప్పులు వేయడం వల్ల లడ్డూలకి మరింత రుచి వస్తుంది. బాదం పప్పులు వేగిపోయాయి. వీటిని కూడా పక్కకు తీసి చల్లారపెడతాం. ఇప్పుడు కడాయిలో 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి, నెయ్యి వేడెక్కాక ఇందులో జీడిపప్పు పలుకుల్ని కొన్ని వేసుకొని 50% వేగాక ఎండు ద్రాక్షను కూడా వేసి దోరగా వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన అటుకులను అందులో వేసి ఇలా అటుకులు గ్రైండ్ అయ్యాక ఇందులో బాదం పప్పులు కూడా వేసి కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మరి మెత్తగా కాకుండా కాస్త రవ్వలాగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు చల్లారిన వేరుశనగ గుండ్లు పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి జస్ట్ అలా పల్స్ ఇచ్చి గ్రైండ్ అయ్యాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులు బాదం పౌడర్ని కూడా వేసి మొత్తం గ్రైండ్ అయ్యేలా ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసి ముందుగా తురిమి పెట్టుకున్న 1.5 కప్పు బెల్లం కూడా ఇందులో వేసి ఇలా అన్నీ కలిసేలా ఒకసారి గ్రైండ్ చేసుకొని ముందుగా మనం జీడిపప్పు ఎండుద్రాక్ష వేయించి పెట్టుకున్న నెయ్యిలో మరి కాస్త నెయ్యిని వేసి వేడి చేసి ఇందులో అటుకులు బాదం వేరుశనగ గుళ్ళు మిక్సర్ జీడిపప్పు ఎండుద్రాక్షను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి అన్నీ కలిసేలా బాగా మంచిగా కలిపి వేడిగా ఉండంగానే ఇలా రౌండ్గా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. అటుకుల పొడిలో బాదం వేరుశనగ గుండ్లు జీడిపప్పు ద్రాక్ష వేయడం వలన మరింత ప్రోటీన్ రిచ్ స్వీట్ అటుకుల లడ్డు రెడీ అయిపోయిందండి. ఇలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే అటుకుల లడ్డూని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.